శ్రీమద్భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము. ఇందులో మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయి. ఇది గీతలోని అత్యంత ఉత్కంఠభరితమైన మరియు అద్భుతమైన అధ్యాయం. కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని మాటలతో చెప్పడమే కాకుండా అర్జునుడికి ప్రత్యక్షంగా తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలు: 1. అర్జునుడి అభ్యర్థన. శ్లోకాలు 1 నుండి 4. కృష్ణుడి విభూతుల గురించి విన్న అర్జునుడు ఇలా అంటాడు: కృష్ణా, నీవు చెప్పిన జ్ఞానంతో నా మోహం తొలగిపోయింది. నీవు వివరించిన ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ అర్హత ఉందని నీవు భావిస్తే నీ అనంత రూపాన్ని నాకు చూపించు. 2. దివ్యచక్షువు ప్రసాదించడం. శ్లోకాలు 5 నుండి 8. కృష్ణుడు: అర్జునా, వేలకొద్దీ రకరకాల రంగులు, ఆకృతులు గల నా దివ్యరూపాలను చూడు. కాని నీ ఈ చర్మచక్షువులతో, సాధారణ కళ్లతో నన్ను చూడలేవు. అందుకే నీకు దివ్యచక్షువును, దివ్యదృష్టిని ఇస్తున్నాను. నా యోగైశ్వర్యాన్ని చూడు. 3. విశ్వరూప వర్ణన. సంజయుని వివరణ. శ్లోకాలు 9 నుండి 14. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ రూపాన్ని వివరిస్తాడు. ఆ రూపం అనంతమైన నోళ్ళు, కళ్ళు, అద్భుతమైన ఆయుధాలు, ఆభరణాలతో నిండి ఉంది. దివి సూర్యసహస్రస్య. ఆకాశంలో 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో ఆ విశ్వరూపం అంత తేజస్సుతో వెలుగుతోంది. ఆ దేహంలోనే అర్జునుడు విభజించబడిన మొత్తం విశ్వాన్ని ఒక్కచోట చూశాడు. 4. అర్జునుడి స్తుతి మరియు భయం. శ్లోకాలు 15 నుండి 31. విశ్వరూపాన్ని చూసి అర్జునుడు గజగజ వణికిపోతూ ఇలా ప్రార్థిస్తాడు: దేవా, నీలో దేవతలను, బ్రహ్మను, శివుడిని, మహర్షులను చూస్తున్నాను. నీవు ఆది అంతం లేనివాడివి. నీ ప్రచండమైన వెలుగుకు లోకాలు భయపడుతున్నాయి. కౌరవ సైన్యమంతా నీ భయంకరమైన కోరల మధ్యపడి నలిగిపోవడం నేను చూస్తున్నాను. అసలు ఇంత భయంకరంగా ఉన్న నీవు ఎవరివి అని అర్జునుడు అడుగుతాడు. 5. కాలోస్మి - కృష్ణుడి సందేశం. శ్లోకాలు 32 నుండి 34. కృష్ణుడు ప్రసిద్ధమైన సమాధానమిస్తాడు: కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్లోకం 32. భావం: నేను లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని, కాలస్వరూపుడిని. ఇక్కడ ఉన్న యోధులందరూ నీవు యుద్ధం చేయకపోయినా మరణించడం ఖాయం. వీరందర్నీ నేనిప్పటికే చంపివేశాను. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి, ఒక సాధనం మాత్రమే అయ్యుండు. 6. క్షమాపణ మరియు సౌమ్యరూపం. శ్లోకాలు 35 నుండి 51. అర్జునుడు భయంతో వణికిపోతూ: కృష్ణా, నిన్ను కేవలం ఒక స్నేహితుడిగా భావించి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించు. నీ ఈ భయంకర రూపం నేను చూడలేకపోతున్నాను. మళ్ళీ నీ పాత చతుర్భుజ లేదా మామూలు రూపాన్ని చూపించు అని ప్రార్థిస్తాడు. కృష్ణుడు మళ్ళీ తన ప్రశాంతమైన మనుష్య రూపాన్ని ధరిస్తాడు. 55. శ్లోకం. పరమరహస్యం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. భావం: ఎవరైతే నాకోసం పనులు చేస్తూ నన్నే పరమగతిగా భావించి నా భక్తుడై దేనికి అంటుకోకుండా సంగవర్జితః, ఏ ప్రాణిపట్ల శత్రుత్వం లేకుండా ఉంటారో వారు నన్ను ఖచ్చితంగా చేరుకుంటారు. సారాంశం: భగవంతుడే సర్వస్వం అని, మనం చేసే పనులన్నీ ఆయన చేయించేవే అని గుర్తించి అహంకారం లేకుండా నడుచుకోవడమే ఈ అధ్యాయమిచ్చే అతిపెద్ద పాఠం. తరువాతి అధ్యాయం భక్తి యోగము. 20 శ్లోకాలు గురించి తెలుసుకుందామా?